ప్రధానంగా 2024లో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారితీసినటువంటి ప్రధాన కారణాలు ఏంటి అంటే మీరేం చెప్తారు? ఒకటే కారణం అండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కలిశారో అయిపోయింది ఎలక్షన్. ఓకే. 14లో కూడా అలాగే అయింది, అవును. 24లో కూడా అలాగే అయింది. పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశాడు అంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ని విశాఖపట్నంలో రూమ్లోంచి బయటికి రానివ్వలేదు. ఎవరో పోలీస్ ఆఫీసర్లు వెళ్ళారట. లోపల ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా హ్యూమిలియేషన్ ఫేస్ చేశాడు. ఎందుకు అది అవసరం లేదు. సో ఎలాగైనా సరే నేను ముఖ్యమంత్రి అయ్యానా లేదా ఎవడయ్యాడు ఇవన్నీ కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలి అనే నిర్ణయంలోకి పవన్ కళ్యాణ్ వచ్చేసి వెళ్ళి చంద్రబాబుని జైల్లో పెట్టవలసిన కేసు కాదు అది. ఓకే. చంద్రబాబుతో ఇంటి వెళ్ళి కలిశాడు. ఆ కలవటం రోజునే నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, అవును చెప్పారు మీరు అప్పట్లో, అయిపోయింది ఎలక్షను అని. ఇంత దారుణంగా ఇంత మెజార్టీలు రావడానికి వెనకాల మరి అంత కంటెంప్టా ఏంటి నాకు అర్థం లేదు. చాలా పెద్ద పెద్ద మెజార్టీ, రాజమండ్రి సీట్ 70,000, అవును. అంత పెద్ద పెద్ద మెజార్టీలతో తేడాలతో ఓడిపోవడానికి ఏదో చిప్లో తేడా ఉంది. అదే ఆ ఇష్యూ మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు ప్రధానంగా 2024లో కాపులు, నేను చిన్నది పర్లేదు, 24లో కాపు సామాజిక వర్గం ఎవరైతే మన గోదావరి జిల్లాలో బలంగా ఉన్నారో వీళ్ళంతా పవన్ కళ్యాణ్ వెంట నిలిచారు, కూటమికి మద్దతుగా నిలిచారు. అదే పరిస్థితి 2029లో ఉంటుందా లేదా అంటే చూడాలి. ఇంకా 2.5 years టైం ఉంది కదా. అదే పరిస్థితి ఉండకపోవచ్చు, ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, కానీ వీళ్ళు ఇలాగే కలిసి ఉంటే మాత్రం డెఫినెట్గా టఫ్ ఫైట్ అవుతుంది తప్ప ఇలా వన్ సైడ్ గేమ్ ఉండదు. కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి టఫ్ ఫైట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిది ఎంతో కొంత పెరిగింది ఈ 2 ఏళ్లలో. ఈ 2 ఏళ్లలో యాంటీ ఇన్కంబెన్సీ వల్ల వాళ్ళకి తగ్గుతుంది. ఇది ఎప్పుడు జరిగేదే, కానీ అది ఏ లెవెల్కి ఓటమి దాకా వెళ్తుందా, సీట్లు దగ్గర ఆగుతుందా అన్నది చూసుకోవాలి. కాపులు ఇంకా పవన్ వెంట ఉండే అవకాశాలు ఉన్నాయి 29 వరకు. మొన్న ఉన్నట్టుగా ఉండరు, చీలికి వస్తుంది, అంతర్మాత్రం ఉంటుంది కానీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ మాకు ఇప్పటి వరకు కమ్మారెడ్డి తప్ప మాకేమీ లేదా, పెద్ద క్యాస్ట్ అది అని అభిప్రాయం ఉండింది 2024 వరకు. అది ఇప్పుడు తను ఉప ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో చేసాడుగా, ఇద్దరిని చేసినట్టున్నాడు, ఒక్కనే చేశాడా? ఆలోచన చేశారు, ఒకరిని చేశారు, ఒక కాపుని, ఒక బీసీని, ఒక మైనార్టీ. అసలు ఉప ముఖ్యమంత్రి అంటే ఉత్తినే అదేమో. అవును, స్టాంప్. ముఖ్యమంత్రి గారు లేనప్పుడు వచ్చి వాళ్ళు అర్జెంటుగా పెట్టాల్సి వచ్చింది అనుకోండి క్యాబినెట్. సరిగ్గా నడిచి వస్తుంటే ముఖ్యమంత్రి గారికి కాలు జారి పడిపోవటం, లేకపోతే లూజ్ మోషన్స్ పట్టుకునే అంటే ఈయన వచ్చి ప్రిసైడ్ చేయొచ్చు, అంతకుమించి ఉప ముఖ్యమంత్రికి నో అదర్ పవర్స్. అది దానివల్ల పెద్ద ఏమి ఉండదు. నెక్స్ట్ డెఫినెట్గా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అవుతాడు కానీ పవన్ కళ్యాణ్ అవ్వడం అన్నది కమ్యూనికేషన్ గట్టిగా వెళ్తుందో, కాపు ఓట్లు ఎంత చీలికి వస్తుందో చెప్పలేము, కానీ అంత కొంత ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేయాలి అది కూడా ప్రూవ్ చేయాలి వాళ్ళు. అవును, జగన్మోహన్ రెడ్డి కాపులకు వ్యతిరేక, కమ్మవారికి వ్యతిరేక అన్నది గట్టిగా ఎస్టాబ్లిష్ చేశారు. కాపులకు వ్యతిరేక అన్నది కూడా మొన్న ఎలక్షన్లో దానికన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ ప్రభావం పనిచేసింది. కాపులకు నిజంగా వ్యతిరేక అన్నది ఇప్పటివరకు నాకైతే పెద్ద కనపడలే. ఎందుకంటే వాళ్ళ పార్టీ స్పోక్స్మెన్నే అంబటి రాంబాబు, మన పేర్ని కృష్ణ గారి కొడుకు కృష్ణ కొడుకు అన్నారు, ముసలాళ్ళకి అదే కృష్ణమూర్తి గారి కొడుకు పేరు నాని. వీళ్ళు ఎక్కువగా మాట్లాడేది వచ్చి నేను చూస్తున్నది వీళ్ళిద్దరినే ఎక్కువ చూస్తున్నాను. రాంబాబు మాట్లాడతాడు, లేకపోతే ఇద్దరు కాపులే, ఇద్దరు బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కాపులు. ఏం చూడాలి స్ట్రాటజిక్గా ఏమవుతుంది అని. కాపులకి డెఫినెట్గా అది చాలా బలంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఇంతకాలంలో మా మనిషి ఎవడో పెద్ద ఫోకస్ అవ్వలేదు లీడర్గా. వాళ్ళకంతా వంగవీటి రంగా కానీ, ముద్రగడ పద్మనాభం కానీ, జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ, మన జిల్లాలో ముత్యాల రాయుడు కానీ ఒక లెవెల్ దాకా రాగలిగారు, కానీ అంతకు మించి పైకి వెళ్ళలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు చంద్రబాబు సీఎం అని పదే చెప్తున్నారు. ఇటీవల కూడా ఆయన అదే వ్యాఖ్యలు చేస్తారు, నాకు అంత సమర్థత లేదు, చంద్రబాబు నేతృత్వంలోనే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు తీసుకొచ్చే సామర్థ్యం నాకు లేదు అని అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైఖరి నేపథ్యంలో కాపుల్లో చీలిక అనేది వస్తుందంటారా? ఈ అసెంబ్లీలో ఏం మాట్లాడారు అదే పెద్ద ఎవడ పట్టించుకోడు కానీ ఆయన 15 ఏళ్ళు ఎందుకు అంటున్నాడు? ఆయన 15 ఏళ్ళు చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేయాలి, మీరు త్యాగాలకు సిద్ధం అవ్వాలని చెప్పి డైరెక్ట్ జన సైనికులకు పిలుపు. చంద్రబాబు నాయుడు నేను కాదు తప్పుకుంటున్నాను,
ఇంకోళ్ళు లోకేష్ అంటే లోకేష్ అక్కడ ఎవరి పేరు చెప్పినా పవన్ కళ్యాణ్ పేరు కాకుండా వేరే ఎవరి పేరు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. అది దాని అర్థం. ఓకే 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఉండొచ్చు, కరుణానిధి ఉన్నాడుగా. అవును. 90 వచ్చినా కరుణానిధి సీఎం. సో ఆ పరిస్థితి ఉంటే ఈ చీలిక రావచ్చా ఆ పరిస్థితిలో ఉంటే చీలిక రాకపోవచ్చు. కాపుల్లో చీలిక అనేది అది అప్పుడే చెప్పలేము మనం. కాపుల్లో 2.5 years ఉంది ఇంకా టైము, చూడాలి. ఇంకా అప్పుడు కాపులు బాగా మా జిల్లాలో వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు ఫీలింగ్ ఉంది మమ్మల్ని సప్రెస్ చేశారని. అందులో నిజం ఉంది పొలిటికల్గా. అవును. సో వాళ్ళు డెఫినెట్గా మాకు ఈ మనిషి మాకు ఏదో చేస్తాడరా అంటే వస్తారు తప్ప. 2004లో రాజశేఖర రెడ్డితో అంత రావడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డికి కాపు నాయకులకి ఉన్న సంబంధాలు. మా జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ, అంతకుముందు వంగవీటి రంగా కానీ, ముద్రగడ పద్మనాభం కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు సపోర్ట్ చేశారు. అవును, వేశారు. 2009 వచ్చేటప్పుడు చిరంజీవి వస్తే వాళ్ళు చిరంజీవికి వేశారు. అలా ఇప్పుడేమి టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. ఇప్పుడు దాదాపు రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో యాంటీ ఇంకంబెన్సీ ఏదైతే ఉందో అది జగన్కు ప్లస్ కావచ్చని లేరుగా. యాంటీ ఇంకంబెన్సీ అంతగా రావడానికి కారణమే మీరు అబ్జర్వ్ చేసిన కారణాలు ఏంటి ఈ 22 నెలల ప్రభుత్వ పాలనలో? ఏముందండి, ఇప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చేయడం అలవాటు చేశారు. ఆ డబ్బులు సరిగ్గా ఇవ్వకపోతే వ్యతిరేకత వస్తుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఓన్లీ డబ్బులు ఇవ్వడమే నా గవర్నమెంట్ అన్నట్టే రన్ చేసాడు. ఫస్ట్ ప్రయారిటీ అదే ఇచ్చాడు. జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక 10 రోజులు ఆలస్యం అయితే అవుతుంది, వీళ్ళకి మాత్రం 1వ తారీఖు వెళ్ళిపోవాలి అని ఒక అతను పార్టీ ఫిలాసఫీ తీసుకున్నాడు అనుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు అనుకోండి, నేను అనుకోవడం. ఆ ప్రకారం ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి వచ్చాడు. ఈయన ఇవ్వలేకపోయాడు. కనీసం ఇస్తున్నాడా లేదా అన్న దాని మీద పరస్పరంగా మీకు ఈనాడు జ్యోతి చూస్తేనేమో జగన్ ₹1 ఇస్తే ఈయన ₹5 ఇచ్చాడని ఉంటుంది. సో సాక్షి పేపర్ చూస్తే వాడు జగన్ ₹1 ఇస్తే ఈయన పావలా ఇచ్చాడని ఇందులో ఉంటుంది. ఏది నమ్మాలన్నది మనకు తెలియదు. నాకు అంత స్టడీ చేసేంత ఓపిక లేదు. వీళ్ళు అందుకని క్లియర్గా జనంలో తెలుస్తుంది యాక్చువల్గా ఏం తెలుస్తుంది, ఏమొస్తుంది అన్నది. మాకేదో ఇంట్లో పని మనిషి చేసేవాళ్ళు, లేకపోతే ఇంట్లో డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఇంకోళ్ళు వాళ్ళతో మాట్లాడుతుంటే అర్థమయ్యేది ఏంటంటే బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళలో జగన్ టైంలో వచ్చినట్టుగా ఇప్పుడు రావట్లేదు అన్నది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే బడ్జెట్లో అకౌంట్లు దేని మీద ఎంత ఖర్చు పెట్టారా అని చూస్తుంటే డెఫినెట్గా జగన్ టైంలో ఖర్చు పెట్టినంత ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు, అది వస్తుంది. సో ఎక్కడ తేడా వచ్చింది కానీ ప్రజలకు అందట్లేదు. ఎక్కడ తేడా వచ్చిందో నాకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, కానీ ప్రజల్లో టాక్ అయితే మాత్రం డెఫినెట్గా బిలో పవర్టీ లైన్ జనాలకి జగన్ ఉన్నప్పుడు కరెక్ట్గా అందేవి, ఇప్పుడు అందట్లేదు అనేటువంటిది ఒక భావన బలపడుతోంది. మరి వీళ్ళు కరెక్ట్గా కూటమి వాళ్ళు కూడా ఇస్తారు, లెక్కలు ఇస్తారు, మేము అన్నీ ఇస్తున్నారా బాబు, ఎవరికి కట్ చేయలేదని చెప్తారు. నిజమేంటో యాక్చువల్గా అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది తప్ప పేపర్ల వాళ్ళు ఎవరి పేపర్ వాళ్ళది అంతే కదా, ఎవరి స్టాండ్ వాళ్ళదే. ఏదైనా కూటమి అనేది కూటమిగా అలాగే నిలబడితే ఎలక్షన్కి నా ఉద్దేశంలో 2014లో ఎంత టఫ్గా ఉందో 1%, 1.5% తేడా వచ్చింది. అలా ఉంటుంది ఎలక్షన్ 2029లో. అది జగన్కి అడ్వాంటేజ్ అవ్వచ్చు, వీళ్ళు కావచ్చు. లాస్ట్లో వచ్చే ఫైట్ అయితే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. కూటమిలో ఉంటాయి. కూటమిలో లేకుండా ఉంటే మాత్రం వన్ సైడ్ అయిపోతుంది. ఎవరికి? జగన్కి 2020 అంతే. 2019 అయినట్టు వన్ సైడ్ అయిపోతుంది. కూటమి ఉంటుందా లేదా అన్నది మళ్ళీ మోడీ చేతుల్లో ఉంటుంది. చూడాలి మరి. కాంప్లికేట్. మోడీ వాళ్ళైతే ఎలాగోలా డిస్టర్బ్ చేసి ఏదో ఒకటి చేసి వాళ్ళ గవర్నమెంట్ రావాలని కోరుకోవటంలో బీజేపీ వాళ్ళకి అందులో కాంప్రమైజ్ ఉండదు. ఎందుకంటే దాని వెనకాల ఒక ఎజెండా ఉంది, వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి ఒక విజన్ ఉంది. వెదర్ వీ అగ్రీ విత్ ఇట్ ఆర్ నాట్, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ డెఫినెట్గా దే హ్యావ్ ఎ పర్టికులర్ ఎజెండా. ఎజెండా ఉంది క్లియర్. వాళ్ళు అందులో టు ఓవర్కమ్ ఇన్ ఎనీ ఎవరైనా సరే ఇది బలేస్తారు, ఏమైనా చేస్తారు, అల్ల కల్లోలం అయిపోయినా పర్లేదు. ముందు దే వాంట్ టు రిగైన్ ద పవర్, దట్స్ ఆల్. నెక్స్ట్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద పైన ఎంత గట్టిగా కావాలించుకున్నా మోడీకి చంద్రబాబు నాయుడుకి టైం వచ్చినప్పుడు దెబ్బేసేద్దామని ఆయన కూడా చూస్తుంటారు. సో ఆ దూరం ఇద్దరి మధ్య ఉండనే ఉంటుంది, అది అప్పుడు ఉంటుంది. అవసరాన్ని బట్టి కలుస్తున్నారు, కానీ ఆ అవసరం లేదనుకున్న మరుక్షణం ఇద్దరు విడిపోతారు. సో ఇక లాస్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగినటువంటి వైర్ కథనం, పరకాల ప్రభాకర్ గారు చాలా లెక్కలు తీసి, అది కూడా నేను ఇచ్చిన లెక్కలో, మీరు ఇచ్చిన లెక్కలో, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లెక్కలో కాకుండా నేరుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా ఆధారంగా ఆయన విశ్లేషించి శోధించి బయటకు తీసుకొచ్చిన వివరాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ముఖ్యంగా 2 ముక్కలు చెప్తాను.
ఒక నిమిషానికి 4 ఓట్లు ఎలా వేసారు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఫామ్ 17A ఫామ్ 20కి డిఫరెన్స్ ఆఫ్ కౌంటింగ్ ఓట్స్ 40 లక్షలు ఎందుకు ఎక్కువ వచ్చినాయి. మూడవది అర్ధరాత్రి 11:45 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు 3,500 పోలింగ్ బూత్లలో 17,19,000 ఓట్లు ఎలా పోలయ్యాయి. ఇది మెయిన్ ప్రశ్నలు, మెయిన్ అనుమానాలు. మీరు దీన్ని ఎలా? ఇవన్నీ నేను పరకాల ప్రభాకర్ గారి మొత్తం కరణ్ తాపర్తో ఇంటర్వ్యూ చూశాను. అవును, ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి చేశాడు ఆయన. నేను ఆయన లెక్కలతోటి పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఆయన అడిగింది సీసీ కెమెరాలు ఏవి అని అడిగాడు, లేవన్నారు. ఎస్, సీసీ కెమెరా అసలు పెట్టి రికార్డింగ్ చేసేదే మళ్ళీ చూసుకోవడానికి. అంతే కదా. సీసీ కెమెరాలు అన్నీ డిలీట్ చేసామంటే అర్థం ఏంటి, అక్కడ ఏదో తేడా ఉందన్నమాట. ఇందులో పెద్ద ఆలోచన అక్కర్లేదు, అందరికీ తెలుసు. అవును, అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దానికి సమాధానం చెప్పట్లే. ఇంకోటి మహారాష్ట్రది ఏదో నాగ్పూర్ దగ్గర పూనా దగ్గర ఉన్న వాళ్ళు ప్రభాకర్ గారి కింద ముందే పెట్టారు. అవును, పెట్టి వాళ్ళు ఇచ్చారు. ఈయన ఇంకా విస్తృతంగా దాని మీద పనిచేశాడు. అవును, డెఫినెట్గా పరకాల ప్రభాకర్ చేసిన దాంట్లో ఇదిగో ఈ లొసుకుంది అని కూడా ఎవడో చెప్పలే. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెగ్గిన వాళ్ళు చెప్పాలిగా. అవును, చెప్పాలి. తప్పు చెప్పాడు దీన్ని ఎప్పుడూ చెప్పలే. ఎందుకంటే లేదు అందులో, నేనంతా లెక్క ప్రకారం చేసింది. అసలు ఫస్ట్ సీసీ కెమెరాలు తీసేయటం అనేది ఏదైనా తప్పు జరిగితే తీసేస్తారు కానీ లేకపోతే తీయరు. తీసేశారంటే అక్కడ ఏదో తప్పు జరిగిందనమాట. అవును, రాత్రి 10 నుంచి 2 వరకు 3,000 మంది ఓట్లు వేశారు ఈ బూత్లో, ఈ 4 బూత్లో ఉన్నప్పుడు సీసీ కెమెరాల్లో క్యూలు ఉన్నాయో లేవో చూపించాలి కదా. అంతే, అది చూపించలేదంటే అది లేదని తీసేసామంటే అక్కడ ఓట్లు వేయలేదు. అక్కడ మొత్తం వెళ్ళి బూత్ క్యాప్చరింగ్ జరిగిందనమాట. సో దీని మీద ఆన్సర్ చెప్పవలసిన వాళ్ళు చెప్పట్లేదు. చాలా ఇది ఒకటే కాదు, ఇప్పుడు అక్కడ ఓట్లు తీసేస్తున్నారు బెంగాల్లో SIR. అది ఎంత అప్సైడ్ అది. అవును, తీసి పారేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎజెండా ఉంది వాళ్ళకి. నేను అదే చెప్పాను, వాళ్ళని ఎదుర్కోవాలంటే యువతల వాళ్ళకి ఎజెండా ఉండాలి. యువతల వాళ్ళకి ఎజెండా లేదు. అందుకే వాళ్ళకి 40% ఓట్లు దాటరు. ఎప్పుడును 40% లోపే ఉంటారు. ఆ 40%లో వాళ్ళ ఐడియాలజీ అంగీకరించే వాళ్ళు 20% ఉంటారు. మిగతా 20 లాగా చంద్రబాబు నాయుడు గారు కలిసినట్టు, పవన్ కళ్యాణ్ కలిసినట్టు కలుపుకొని ఎప్పటికప్పుడు సేమ్ బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా వచ్చి అయితే ఆక్రమించారో, వీడిని వాడి మీద తోసి వాడిని వీడి మీద తోసి అలా ఆక్రమించి బొబ్బిలి యుద్ధంలో వాళ్ళు ఎవరో ఫ్రెంచ్ వాళ్ళు బొబ్బిలి రాజాకి విజయనగరం రాజాకి గొడవ పెట్టి సేమ్ పాలసీ వీళ్ళు కూడా చేస్తారు బీజేపీ వారు. అంటే తప్పులేదు, అది రాజకీయంగా వాళ్ళు చేస్తారు, ప్రజల మద్దతు పొందుతూ చేస్తారు. మీరు ఆయనకి ఎగైనెస్ట్ అయినప్పుడు ఆయన ఎలా ఓడించాలన్నది ఒకటే ఎజెండా పెట్టుకుని ఉంటే మిగతా పార్టీలు సక్సెస్ అవుతాయి. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి బెంగాల్లో అన్ని సీట్లకు పోటీ చేస్తున్నట్ట. అవును, ఏమవుతుంది? అవును, బీజేపీ అడ్వాంటేజ్ అవుతుంది. వీళ్ళకి ఎజెండా లేదు. రేపు ఎంఐఎం వాళ్ళు వెళ్ళి వాళ్ళు పోటీ చేస్తారు. వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళు పోటీ చేస్తారు. సో యాంటీ ఈ బీజేపీ యాంటీ ఓటు 5-6 వెళ్తుంది. బీజేపీ ఓటు బీజేపీలో ఆపడచ్చు. మీకు అప్పుడే వీళ్ళందరూ 77లో జనతా పార్టీ కలిసినట్టు వీళ్ళందరూ కలిస్తే బీజేపీకి చెక్ పెట్టగలరు కానీ లేకపోతే చెక్ పెట్టలేరు. కాంగ్రెస్ అన్నది ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇందులో. ఎగ్జాక్ట్, కాంగ్రెస్ త్యాగం చేయాలి, లీడ్ పార్టీ కింద త్యాగం చేయాలి. మేము పోటీ చేయము. ఎక్కడెక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నారో మొత్తం అక్కడ వాళ్ళకి వదిలేసి రీజనల్ పార్టీ సెకండ్ ప్లేస్ ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి వదిలేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, మేము సపోర్ట్ చేస్తున్నాం అని లీడ్ తీసుకోవాలి. వాళ్ళే వచ్చి బెంగాల్లో మేము పోటీ చేస్తున్నాం అని అనేటప్పటికి ఎన్నోట్లో ఎంతో 1000 ఓట్లు వచ్చాయి, 2000 ఓట్లు వచ్చాయి, 10,000 వచ్చాయి, అన్నీ కూడా అదర్వైజ్ యాంటీ బీజేపీకి వెళ్ళే ఓట్లే. అంతే కదా. లెట్ us see.